సింగరేణి సంస్థ రామగుండం ఏరియా జీడీకే11 ఇంక్లైవ్ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 55వ లెవెల్ 5 డిప్ వద్ద పని స్థలంలో లోడ్ హాల్ డంపర్ ఒక్కసారిగా ఆన్ అయింది. దీంతో పక్కనే విధులు నిర్వహిస్తున్న 3 కార్మికులకు కేబుల్ తాకడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులు ప్రవీణ్, రంజిత్, శ్రీకాంత్ ను గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు. పని స్థలాల్లో రక్షణ చర్యలు చేపట్టకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ రామగుండం ఏరియా జీడీకే11 ఇంక్లైవ్ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 55వ లెవెల్ 5 డిప్ వద్ద పని స్థలంలో లోడ్ హాల్ డంపర్ ఒక్కసారిగా ఆన్ అయింది. దీంతో పక్కనే విధులు నిర్వహిస్తున్న 3 కార్మికులకు కేబుల్ తాకడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులు ప్రవీణ్, రంజిత్, శ్రీకాంత్ ను గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు. పని స్థలాల్లో రక్షణ చర్యలు చేపట్టకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. పది రోజుల కాంచెల్లి ఎల్హెచ్డి బండి రిపోర్ట్లు ఉన్నటువంటి బండిని ఇవాళ పొద్దున ఫస్ట్ షిఫ్ట్లో దాన్ని రిపేర్ చేసి బండి పనిచేయడానికి ఇచ్చినటువంటి సెకండ్ షిఫ్ట్లో ఆ బండిని నడపాలని చెప్పినటువంటి సందర్భంలో దయాకర్ అనే ఆపరేటర్ను, యాక్టింగ్ ఆపరేటర్ను దానికి ఎంగేజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో బండికి లూఫ్ కేబుల్ ఉన్నది. ఆ కేబుల్ రీల్ చేయాలి. బండి అంటే ఆపరేటర్ ఎక్కిన తర్వాత ఆపరేటర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాతనే బండి కేబుల్ రీల్ అవుతుంది. ఆ రీల్ అయ్యే క్రమంలో ఈ ఇద్దరు వీళ్ళు పంప్ ఆపరేటర్లు అటు పోతా వాళ్ళ పని రీత్యా అటు పోతూ ఉంటే ఈ యొక్క బండి ఆపరేటర్ ఎక్కిన తర్వాత ఆన్ అయిందని అంటారు. మరి ఆయన ఆన్ చేసిండా లేక డైరెక్ట్ ఆన్ అయిందా ఎక్కుతా అంటే వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మెయింటెనెన్స్ ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా అక్కడే ఉన్నారు. ఈ 3కి బండి ఆన్ అయ్యి ఆ కేబుల్ కొట్టడంతో వీళ్ళకు గాయాలు, దెబ్బలు తాకడం జరిగింది. సేఫ్టీ విషయంలో ఈరోజు మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అవుతాను తప్ప సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలా లేదు. యాక్టింగ్ కార్మికులకైనా సరి అయిన అవగాహన కల్పించి సరైన సూపర్వైజర్ అక్కడ ఉండి ఆ బండి కనుక ఆన్ చేసినట్టు ఈరోజు ఈ ప్రమాదం జరిగేది కాదు. కాబట్టి కంపల్సరీ జీడీకే11 ఇంక్లైన్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అని మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి ఇక ముందు పునరుద్ధం కాకుండా చూసుకునే బాధ్యత ఇలా 11 ఇంక్లైన్ మేనేజ్మెంట్కి ఉన్నది. మళ్ళీ జరిగినట్టయితే మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అధికారులపైన, దానికి సంబంధించిన వాటి సూపర్వైజర్ కానీ ఎవరు కానీ వాళ్ళ మీద తగిన చర్యలు కనుక తీసుకోకపోతే ఊరుకోమని ఏఐటీయూసీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం.